Hello everyone, welcome to my channel English to English. This is Swati teacher. Today we'll discuss about the common mistake made by students especially ఎవరైనా కానీ ఆఫీస్కి వెళ్ళే పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే ఈ మిస్టేక్ చేస్తుంటారు. జనరల్గా మనం ఒక్కొక్క రోజు అబ్సెంట్ అవుతాం కదా, కాలేజ్ కానీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ. అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐఎమ్ యాబ్సెంట్ దట్ డే, ఐ యామ్ అంటారు, లేకపోతే షీ ఈజ్ అంటారు, షీ ఈజ్ యాబ్సెంట్, హీ ఈజ్ యాబ్సెంట్, వీఆర్ యాబ్సెంట్. అవన్నీ ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ అండి. మనం పాస్ట్ టెన్స్లో చెప్పబోయి ప్రెజెంట్ టెన్స్లో చెప్పేస్తున్నాం అనమాట. సో అది తప్పు అయిపోతుంది. సో మనం వజ్ వర్ యాడ్ చేసి చెప్పాలి. ఈ రెండు వర్డ్స్ యూస్ చేసి, అవి పాస్ట్ టెన్స్ వర్బ్స్ కాబట్టి ఈ రెండు వర్బ్స్ యూస్ చేసి మనం చెప్పాలి. అది ఎలా అంటే యూ కెన్ సే లైక్ దిస్: ఐ వాజ్ యాబ్సెంట్ ఎస్టర్డే, షీ వాజ్ యాబ్సెంట్, హీ వాజ్ యాబ్సెంట్, వీ వర్ యాబ్సెంట్, దే వర్ యాబ్సెంట్. ఇట్లా చెప్పాలన్నమాట. సో చాలామంది వర్ని కూడా వేర్ అని చదువుతారు. వేర్ అని చదవద్దండి, డిఫరెన్స్ ఉంది వర్కి వేర్కి. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వర్, వీ వర్ యాబ్సెంట్, దే వర్ యాబ్సెంట్, ఇట్లా చెప్పండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.